హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 93. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ అందరి వైపు చూస్తూ మున్నా ఎక్కడా అని అడుగుతూ ఉంటే మాట్లాడరేంటి? వేర్ ఇస్ మున్నా? బావా మున్నా అని మోహిత్ ఏదో చెప్పబోతూ ఉండగా టక్ టక్ మని వినిపించిన స్టిక్ సౌండ్కి అందరూ అటువైపు చూస్తారు. చేతిలో కర్రతో చిరునవ్వుతో నడుస్తూ వస్తూ ఉన్న మున్నాని చూసి ఆయుష్ షాక్ అయితే మిగిలిన అందరూ బాధగా చూస్తూ ఉంటారు. మున్నా లోపలికి వచ్చి ఆయుష్ ముందు నిల్చుకొని, మిమ్మల్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది సార్. లిటరల్లీ ఐఎమ్ లిటిల్ బిట్ షాక్. గెట్ వెల్ సూన్ సార్ అంటూ తనతో తెచ్చిన బుకే ఆయుష్ ముందున్న టేబుల్ మీద పెడుతూ ఎప్పటిలానే అంతే రెస్పెక్ట్ఫుల్గా అండ్ అంతే వినయంగా చూస్తూ ఉంటాడు మున్నా. మున్నా, వాట్ హ్యాపెన్? స్టిక్ హెల్ప్తో నడుస్తున్నావేంటి? ఆయుష్ గారు, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో మున్నా లెఫ్ట్ లెగ్లోని నర్వ్స్ అన్నీ ప్యారలైజ్ అయ్యాయి. తను తిరిగి నార్మల్గా నడవడానికి టైం పడుతుందని, అప్పటి వరకు స్టిక్ హెల్ప్తోనే తను మేనేజ్ చెయ్యాలి అని డాక్టర్ సజెస్ట్ చేశాడు. తన కాళ్ళ వైపు చూస్తూ ఉన్న ఆయుష్ని చూసి, నన్ను ఇలా జాలిగా చూడకండి సార్, ఐఎమ్ ఓకే, కాకపోతే నడవడానికి టైం పడుతుంది అంతే. చూస్తూ ఉండండి, మీకంటే ముందే రికవరీ అయిపోతాను. ఎప్పటిలానే మీ వెనక పరుగులు పెడుతూ ఉంటాను. ఆయుష్ మున్నాని చూసి, గుడ్, ఇలాగే స్ట్రాంగ్గా ఉండు. నువ్వు ఇందాక చెప్పినట్టే నాకంటే ముందే నువ్వు రికవరీ అవ్వాలి. నాకంటే ముందు రికవరీ అయ్యి నాకు కనిపించు, ఓకే? గాట్ ఇట్? నీ ప్లేస్లో వేరే వాళ్ళని నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను మున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఈ ప్రాణం పోసింది మా అమ్మే అయినా అది పోయేది మాత్రం మీకోసమే. ఇన్నాళ్ళుగా మహల్లోకి రావాలి అని కూడా అనిపించలేదు. బట్ ఎప్పుడైతే మీరు కోమా నుండి బయటకు వచ్చారో అని తెలిసిందో నా మనసే కాదు, నా కాలు కూడా ఒక చోట ఆగలేదు. అందుకే ఇలా వచ్చేసాను. మున్నాకి ఆయుష్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో అక్కడున్న వాళ్ళకే కాదు, మహల్లో వర్క్ చేస్తున్న ప్రతి మెయిడ్కి తెలుసు. అందుకే అందరూ కూడా వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. ఎమోషనల్గా ఉన్న అందరి ఫేసెస్ చూసిన మోహిత్, మరీ సెంటిమెంట్ ఎక్కువైపోతుంది, అందరు మూడ్ చేంజ్ చేయాలి అనుకుంటూ, అది సరే మున్నా, ఇన్నాళ్ళుగా ఇలా మ్యారేజ్ చేసుకోకుండా ముద్రపోయిన బెండకాయలా ఉంటావు చెప్పు. త్వరగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడివి అవ్వచ్చు కదా. పెళ్లి చేసుకుంటానంటే చెప్పు, నాకు తెలిసిన అమ్మాయిలు ఉన్నారు చాలామంది, ఎవరో ఒకరిని చూద్దాము. ఏజ్ గురించి పెళ్లి గురించి నువ్వు మాట్లాడకూడదు అనుకుంటాను. ఆయుష్ పంచిక ఆశి అభి అండ్ వేద నవ్వుకుంటూ చూస్తూ ఉంటే మొహం మార్చుకున్న మోహిత్, నువ్వు మరీ అంత వెటకారంగా అనాల్సిన అవసరం లేదు బావా. నువ్వు నార్మల్ అయ్యే వరకు చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాం. ఎలాగో నువ్వు నార్మల్ అయ్యే రికవరీ అయ్యే స్టేజ్లోనే ఉన్నావు కాబట్టి ఇక నో బ్రేక్స్. అయినా నీ తమ్ముడికి కూడా పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చిందని మర్చిపోయినట్టున్నావుగా. కాఫీ తాగుతూ ఉన్న నిషాన్ మోహిత్ మాటలకి పొరబోయి దగ్గుతూ, పెట్టావు కదా బావా ఫిట్టింగు అని తన వైపు చూస్తూ ఉన్న అభిని చూసి, ఇదేంటి దెయ్యంలా అలా చూస్తుంది అని తల వంచుకొని కామ్గా కాఫీ తాగుతూ ఉంటాడు నిషాన్. ఏడ్చావులే, మీ పెళ్ళిళ్ళు అవ్వకుండా వాడేలా చేసుకుంటాడు? ఎద్దులా ఉన్నారు, ముందు మీరు చేసుకోండి. మీ మ్యారేజ్ అయ్యాక ఎలాగో నిషాన్కి నేను చేస్తానుగా. చచ్చాను. నిషాన్ తలపైకెత్తి అభి వైపు చూస్తాడు. హబీబీ లైక్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో అలా చూస్తూ ఉంటుంది నిషాన్ని. పొద్దున్నే నా పెళ్లి డిస్కషన్ ఎందుకులే అన్నయ్య, వేరే విషయాల గురించి మాట్లాడుకోండి, నన్ను మాత్రం వదిలేయండి ప్లీజ్. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా నిషాన్. చెప్పలేం, మాకంటే ముందే నీ పెళ్ళే జరగొచ్చేమో. అయ్యా ఫిట్టింగ్ మాస్టరు, నీకో శతకోటి నమస్కారాలు. ఇప్పుడు నువ్వు నా పెళ్లి టాపిక్ చేంజ్ అయ్యకపోతే మాత్రం కళ్యాణం ఎలా ఉన్నా సరే కక్కు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సరేలే ఏడవకో అంటూ, మున్నా పెళ్లి గురించి అడిగితే ఏం సమాధానం చెప్పవేంటి? నేను పెళ్లి చేసుకోను సార్. ఎప్పటిదాకా చేసుకోవు? చనిపోయే వరకు. ఏంటి? కానీ ఎందుకు? ఈ జీవితం ఆయుష్ సార్కి అంకితం సార్. అండ్ టు బీ హానెస్ట్, నా లైఫ్కి నేనే గ్యారంటీ ఇవ్వలేను. అప్పుడప్పుడు నా పేరెంట్స్ని చూడడానికి కూడా కుదరదు. అలాంటిది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకు అన్యాయం చెయ్యలేను. నాది గ్యారంటీ లేని లైఫ్. హనుమంతుడు ఎలా పెళ్లి చేసుకోకుండా రాముడికి సేవ చేసుకుంటూ ఉండిపోయాడో నేను కూడా ఆయుష్ సార్ దగ్గర అలాగే ఉండిపోతాను. మున్నా డెసిషన్కి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటే ఆయుష్ మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఆయుష్ గారు, మీరు చాలా వీక్గా ఉన్నారు. ఇన్నాళ్ళు మీరు ఓన్లీ లిక్విడ్స్నే తీసుకుంటూ ఉన్నారు కాబట్టి చాలా వీక్ అయిపోయారు. కానీ ఇప్పటి నుండి అలా కాదు, చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఓకే అంటూ ఆయుష్కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ మాటలు చెప్తూ ఉంటే ఆఫీస్లో వర్క్ ఎలా అవుతుంది, ప్రాజెక్ట్స్ మీటింగ్స్ అన్నీ ఆయుష్ తెలుసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు.
ఆయుష్ గారు మీరు కాసేపు వెయిట్ చేయండి, అలా గార్డెన్లో కాసేపు సన్లైట్ పడే ప్లేస్లో మీరు కాసేపు ఉండాలి అంటూ దియాకి బ్రేక్ఫాస్ట్ తినిపించి ఆయుష్ని తీసుకొని గార్డెన్లో సన్లైట్ పడే ప్లేస్లో అటు ఇటు తిప్పుతూ ఉంటుంది ఆషి. ఆషితో మాట్లాడుతూ లెఫ్ట్ సైడ్ చూసిన ఆయుష్కి తనను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే విషయం ఆషికి చెప్తాడు. అది విన్న ఆషి, మనల్ని ఎవరు చూస్తారు ఆయుష్ గారు, అలాంటిదేం లేదు, కానీ మీరు ఈ మిల్క్ తాగండి అని మేడ్ తీసుకొచ్చిన గ్లాసు ఆయుష్ ముందు పెడుతుంది. ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేశాను, కాస్త గ్యాప్ ఇవ్వు, తాగాలనిపించినప్పుడు నేనే అడుగుతాను. చెప్పాను కదా ఆయుష్ గారు, మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా అవ్వాలి అని, కమాన్ తాగండి అంటూ మెల్లగా తనకి తాగిస్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరికి హాయ్ అన్న వాయిస్ విని అటువైపు చూసిన ఆశి తన మొహం సీరియస్గా పెట్టుకుంటుంది. ఎదురుగా చిరునవ్వుతో కనిపిస్తూ ఉన్న విప్లవ్ని చూసి నవ్వుతూ, హాయ్ విప్లవ్, ప్లీజ్ కమ్. విప్లవ్ నవ్వుతూ వచ్చి ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ, హాయ్ ఆయుష్, ఎలా ఉన్నారు? అండ్ మిసెస్ ఆయుష్, మీరెలా ఉన్నారు? గుడ్. మీరేంటి ఇక్కడ, ఏదైనా వర్క్ మీద వచ్చారా? అదేంటండి, ఇంటికొచ్చిన గెస్ట్ని కాఫీ టీ ఏమైనా తాగుతారా అని అడగకుండా ఎప్పుడు వెళ్ళిపోతారో అన్నట్టు అడిగారు. నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? ఆషి, ఆయుష్ వాయిస్కి, అయ్యో ఐ డిడింట్ మీన్ దట్ ఆయుష్ గారు, నార్మల్గా అడిగాను అంతే, మీకు కావాల్సినంతసేపు ఉండండి విప్లవ్. విప్లవ్, బ్రేక్ఫాస్ట్ చేసావా? ఇంకా చేయలేదు ఆయుష్, చెయ్యాలి. ఆషి మేడ్కి చెప్పి విప్లవ్కి బ్రేక్ఫాస్ట్ తెప్పించు. ఓకే అని మేడ్తో బ్రేక్ఫాస్ట్ తెప్పించాక అది విప్లవ్కి ఇస్తూ, సిగ్గు లేకుండా తినండి విప్లవ్. వాట్? అదే సిగ్గు పడకుండా తినండి అని అందంగా కవర్ చేసి దియాని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, యూ టేక్ కేర్ ఆయుష్ గారు అంటూ విప్లవ్ ముందే ఆయుష్కి హగ్ అండ్ కిస్ ఇచ్చి దియాను తీసుకొని తన స్కూల్కి స్టార్ట్ అవుతుంది ఆషి. నేను ఆశని చూడ్డానికి వస్తే ఆశి ఏంటి అలా వెళ్ళిపోతుంది అని డిసప్పాయింట్ అవుతూ అది తన ఫేస్లో కనిపించకుండా నవ్వుతో కవర్ చేస్తూ ఆయుష్తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఆశి తనతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిందన్న విషయం కూడా చెప్తాడు. బావ గార్డెన్లోనే ఉన్నట్టున్నాడు, తనకి మెడిసిన్స్ ఇవ్వమని ఆశ చెప్పింది కదా అనుకుంటూ గార్డెన్లోకి వచ్చిన మోహిత్కి ఆయుష్తో మాట్లాడుతూ కనిపిస్తాడు విప్లవ్. వీడేంటి ఇక్కడ, అసలు ఎందుకు వచ్చాడు వీడు, వీడిని అలో చేయకని సెక్యూరిటీకి చెప్పినా గానీ ఎందుకు అలో చేశారు అనుకుంటూ ఆయుష్ దగ్గరికి వస్తాడు మోహిత్. వాట్ ఆర్ యూ టాకింగ్ విప్లవ్? ఆశి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం ఏంటి? ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చిన ప్రాజెక్ట్ అలా ఎలా క్యాన్సిల్ అయ్యింది? దీనివల్ల నా కంపెనీకి ఎంత లాస్ అవుతుందో యూ కాంట్ ఇమాజిన్. అండ్ అది నాకు పర్సనల్గా నచ్చి చేస్తున్న ప్రాజెక్టు. నేను కూడా మిసెస్ ఆయుష్తో ఇదే చెప్పాను ఆయుష్, బట్ షీ డిడింట్ లిసన్ మై వర్డ్స్. అగ్రిమెంట్ పేపర్స్ కూడా నా కళ్ళ ముందే చించేసింది. వాట్ ద హెల్? ఎలాంటి మిస్టేక్ లేకుండా ఆశి ఎందుకు అలా చేసింది? సేమ్ హియర్ ఆయుష్, నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. ఆయుష్ మొహం అసహనంగా పెట్టుకుని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన మోహిత్, వాట్స్ గోయింగ్ ఆన్ బావా, ఎందుకలా కోపంగా ఉన్నావు? అండ్ ఆశి అంటున్నావు, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మోహిత్ని చూసి హాయ్ అని విష్ చేసిన మోహిత్ నార్మల్గానే హాయ్ అంటూ చూపు తిప్పేస్తాడు. ఆశికి కాల్ చేసి దియాను స్కూల్లో డ్రాప్ చేశాక స్ట్రైట్గా మహల్కి రమ్మని చెప్పు మోహిత్. అదేంటి బావా, ఆశి ఆఫీస్కి వెళ్తానని చెప్పి వెళ్ళింది కదా, అయినా ఇప్పుడు ఆశి ఎందుకు? డూ వాట్ ఐ సే. సీరియస్గా ఉన్న ఆయుష్ మొహాన్ని చూసి ఈ విప్లవ్ గాడు ఏదో పుల్ల పెట్టినట్టున్నాడు, ఆశి వచ్చాక ఏమవుతుందో ఏంటో అనుకుంటూనే ఆశికి కాల్ చేస్తూ పక్కకు వెళ్తాడు మోహిత్. మొత్తానికి మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చు పెట్టాను, ఇది ప్రళయంగా మారడమే ఆలస్యం అనుకొని మనసులో కన్నింగా అనుకుంటూ పైకి మాత్రం ఇన్నోసెంట్గా మొహాన్ని పెట్టుకొని ఉంటాడు విప్లవ్. ఇప్పుడు ఆయుష్ ఏం చేయబోతున్నాడు? విప్లవ్తో ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేసిందో ఆశి ఆయుష్తో చెప్పనుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.